మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. హాయ్ అందరూ బాగున్నారా? యా ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. అమ్మ ఇది ఉందా మనకి? ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిట్ చేసి మరీ నా కోసం ఇచ్చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా బయటికి రాగానే మీతో ఇంటరాక్ట్ అవ్వాలి అని అనుకున్నాను, కానీ ఫెస్టివల్ మూడు ఇవన్నీ కొంచెం హడావుడి ఉండటం వల్ల లేదు, మీతో కొంచెం ఫ్రీగా టైం తీసుకొని మీతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలనే ఈరోజు ఇలా మీ అందరిని పిలవటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నన్ను కలవటానికి వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. ఇంకేంటి పరిస్థితి? ప్రభంజనం వెయిట్ అక్కడ తగ్గుతామండి. ఎవరు వెళ్ళినా తగ్గుతారు అక్కడికి వెళ్తే, బికాజ్ అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, హౌస్లో సిచ్యువేషన్స్ అలా ఉంటాయి, మీరు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి. సో బిగ్ బాస్లో నా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. బిగ్ బాస్ అనేది నిజంగా చెప్తున్నా, మనల్ని మనం మార్చుకోవడానికి, మనలో ఉన్న క్వాలిటీస్ బయట పెట్టుకోవడానికి ఒక గొప్ప ఆపర్చునిటీ అండి. అది కోట్లలో కొంతమందికి మాత్రమే వస్తుంది. అలా నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత మీ అందరి ప్రేమ, మీ అందరి అభిమానం చూసిన తర్వాత ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను తీసుకున్న స్టెప్ కరెక్టే అని నాకు అనిపించింది. సో మీ అందరి అభిమానం, మీ అందరి ప్రేమ చూసిన తర్వాతే ఓకే మనం సాధించాం లోపలికి వెళ్ళి అని చెప్పేసి ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా పేరెంట్స్ కానివ్వండి, మా ఫ్రెండ్స్ కానివ్వండి, అండ్ మీరు ప్రతి ఒక్కళ్ళు నా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు మీరు చేసే మెసేజ్లు అవన్నీ చూస్తే అబ్బా ఏంట్రా బాబు ఇంత సంపాదించుకున్నామా, బిగ్ బాస్కి వెళ్ళి ఇంత ప్రేమను సాధించుకున్నామా అనే ఒక చిన్న హ్యాపీనెస్ ఉంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిగ్ బాస్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సపరేట్ జోనర్ ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సపరేట్ జోనర్లో ఆడుతూ ఉంటారు. సో నా క్వాలిటీ ఏంటంటే నేను నవ్వించాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అనే పర్పస్ మీదే నేను వెళ్ళటం జరిగింది. సో అది 100% నేను ఫుల్ఫిల్ చేసుకున్నాననే అనుకుంటున్నాను. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మీ అందరు చేసే మెసేజ్లు కానివ్వండి, మీరు ఇచ్చే అభిమానం కానివ్వండి, అవన్నీ చూస్తే ఓకే మనం వెళ్ళినందుకు ఒక ఎంటర్టైనర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేశాను, నవ్వించాను అని అనుకుంటున్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి. బిగ్ బాస్ అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్, చూసే మీకు మంచి ఎక్స్పీరియన్స్, లోపల ఉన్న మాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ సీజన్ని పర్టికులర్గా ఈ సీజన్ని అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బిగ్ బాస్ తర్వాత ఏం చేంజ్ వచ్చింది? బిగ్ బాస్లో అంటే మనం చాలామంది అనుకుంటారు బిగ్ బాస్లో వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అలా 105 రోజులు యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉండే. వీడు యాక్టింగ్ చేస్తున్నాడు అని తెలిస్తే బిగ్ బాస్ వాడికి వేరే పరీక్ష కూడా పెడతాడు. సో అట్లా మనం ఏంటి, మన ఒరిజినాలిటీ ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి అని జనాలకి తెలిసేలా చేసేదే బిగ్ బాస్. సో నా ఒరిజినాలిటీ జనాలకు నచ్చుతుందా లేదా, నేను ఇంత ఇలా సాఫ్ట్గా ఉంటాను, మనం ఎవరిని అంటే బాధపడేలాగా మాట్లాడే వ్యక్తిత్వం కాదు నాది. సో ఇలా ఉండటం జనాలకు నచ్చుతుందా లేదా, కొంచెం మాసీగా ఉండేవాళ్ళు కూడా నచ్చుతూ ఉంటారు బిగ్ బాస్లో. కొంచెం చిల్ మూడ్ మాసీగా ఉండేవాళ్ళు నచ్చుతారు. ఇలా ఉండేవాళ్ళు ఇదేంటి కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు అని కూడా నచ్చకపోవచ్చు. సో నా క్యారెక్టర్ నచ్చుతుందా లేదా అనుకుంటానే నేను హౌస్లోకి వెళ్ళాను. బట్ బయటకు వచ్చిన తర్వాత లేదు, మీరు చాలా బాగా ఆడారు, చాలా మంచిగా ప్లే చేశారు అండ్ అందరితో బాండ్స్ మంచిగా ఇది చేసుకున్నారు అని చెప్తే చాలా హ్యాపీ అనిపించింది. సో అంతే. సో బిగ్ బాస్ లో మీరు లోపల ఉన్నప్పుడు నేను మీ ఊరు వెళ్ళాను, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలిశాను. వాళ్ళందరూ చాలా మంది సపోర్ట్ ఉన్నారు, మీకు బయట చాలా క్రౌడ్ పుల్లింగ్ ఉంది. బట్ అవి ఓట్లు పడలేదు అనుకుంటున్నారా? ఎందుకు మీరు ఎలిమినేట్ అయ్యే విషయం నుంచి? ఎందుకు ఎలిమినేట్ అయ్యాను అనేది అది మనకు చెప్పలేమండి. ఎందుకంటే అది ఎప్పుడు ఎలా జరిగిద్దో మేము హౌస్లో ఉన్న వాళ్ళం కూడా ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మాకు అస్సలు కొంచెం కూడా మా ఇమాజినేషన్ కూడా. ఎందుకంటే నాకు సార్ వచ్చి ప్రతి వీక్ ఒక్కళ్ళనే పొగిడితే ఓరి అమ్మ వీళ్ళు ఒక్కళ్ళనే పొగుడుతున్నారు, వీళ్ళే విన్నర్ అవ్వచ్చేమో అనే ఒక ఉంటుంది మాకు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరిని పొగుడుతారు, వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతారు. ఆ 14 మందిలో ఉన్న ప్రతి ఒక్కరిని పొగుడుతారు, ప్రతి ఒక్కరు తప్పులు చెప్తారు, అవి సరిదేసుకుంటా పోవటం తప్ప వీళ్ళు ఫస్ట్లో ఉన్నారు, వీళ్ళు సెకండ్లో ఉన్నారు అవి మాకు అసలు తెలియదు. అండ్ ఓట్స్ పరంగా వస్తే
నాకు తెలిసి అంటే నా కామెడీని ఎక్కువగా అంటే సిటీలో బాగా ఎంజాయ్ చేసిన ఊర్లలో మా అమ్మ ఏజ్ వాళ్ళు లేదా నేను వెళ్ళినా కూడా ఏదైనా ఈవెంట్స్కి కానీ వాటికి వెళ్ళినా కూడా మా అమ్మ మీకు పెద్ద ఫ్యాన్, మా డాడీ మీకు పెద్ద ఫ్యాన్, మా వైఫ్ మీకు పెద్ద ఫ్యాన్ అలా చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి నాకు తెలిసి హాట్స్టార్లోకి వెళ్ళి ఓట్లు వేయటం ఇవి కొంచెం కష్టమే. అంటే మనం అలవాటు చేసుంటే మేబీ చేసేవాళ్ళేమో, కానీ నేను నామినేషన్లోకి రాకపోవటం, వాళ్ళకి అలవాటు చేయకపోవటం ఇది ఒక మిస్టేక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో సంజన గారికి మీ మదర్ ఓట్లు వేసేవాళ్ళంట, ఏమంటారు? మీ తర్వాత సంజన గారికి ఎక్కువ ఓట్లు వేసేవాళ్ళు. నేను అదే కోరుకునేవాడిని. నేను ఎటు నామినేషన్లోకి రావట్లేదు. మా అమ్మ అన్న మా అంటే కొంచెం మరీ 100% నాకున్న పెద్ద కోట్లాది మంది అని చెప్పను, కానీ నా సైడ్ నుంచి వేసే 100 మంది అయినా మా అమ్మకి వేయాలని నేను కోరుకుంటాను. నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మా అమ్మగారు కూడా సంజన గారికి వేసేవాళ్ళు అంట, నాకు చెప్పారు. ఎందుకంటే నువ్వు లేనప్పుడు మాకు కన్ఫామ్గా సంజన గారే హౌస్లో ఉండాలి అని అనుకునేవాడిని అని చెప్పేసి మా అమ్మ, మా నాన్న అందరూ, మా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం మేము సంజన గారికే సపోర్ట్ చేసామని చెప్పారు. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. బికాస్ నేను కూడా టాప్ 5 నేను వెళ్ళినా ఆమె యాజ్ కాంపిటేటర్గా చూసినా కూడా ఆమె నాతో పాటు నా పక్కనే ఉండాలి టాప్ 5 వరకు అని చేపట్టుకొని ఇద్దరం జర్నీ చేసాం. ఈ బిగ్ బాస్ జర్నీ మొత్తం ఎక్కడ ఇంత మిస్అండర్స్టాండింగ్స్ కూడా రాకుండా, ఒకవేళ వచ్చినా వాటిని నైట్కి నైట్ సార్ట్అవుట్ చేసుకొని అలా కాదు బిడ్డ, ఇలా కాదు బిడ్డ అలా అని నన్ను చెప్పి నిజంగా నేను అంటే ఆమె నన్ను కన్నా కూడా అంత మెచ్యూరిటీగా ఆలోచించేవాళ్ళు కాదు నాకు తెలియదు, కానీ ఒక సొంత కొడుకులా చూసుకున్నారు. అన్ని వారాలు ఎమోషనల్గా చాలా బాండ్ క్రియేట్ అయింది. సో అది చాలా హ్యాపీ. మీ ఇద్దరం టాప్ 5లో ఉండాలి అని పక్కా అనుకున్నాం. ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడు ఉన్నాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇమాన్యుయల్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అంటే దేవుని మర్చిపోయి ప్రేయర్ చేయడం మర్చిపోతారేమో అనుకున్నాము. అంటే దేవునికి దగ్గరగా ఉన్నారు. ఎలా బయటికి వచ్చినాక మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? అమ్మ అది ఎవరు బిలీవ్ వాళ్ళమ్మా. ఇప్పుడు నేను బిలీవ్ చేసే గాడిని నేను ప్రేయర్ చేస్తాను, అండ్ సంజన గారు బిలీవ్ చేసే గాడిని సంజన గారు, అక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. బికాస్ అంటే ఇప్పుడు నేను జీసస్ని నమ్ముకోవచ్చు, అండ్ సంజన గారు వేరే దేవుని నమ్ముకోవచ్చు, అండ్ తనుజ వేరే సాయిబాబా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి? మంచిగా జరిగాయి అమ్మ. థ్యాంక్ యూ. ఇమాన్యుయల్ గారు, అమ్మా సో బిగ్ బాస్ త్రూ మీ లవ్ స్టోరీ బయట పెట్టారు, మరి రివీల్ ఎప్పుడు చేస్తున్నారు? రివీల్ ఇంకా పెళ్లి తర్వాత రివీల్ చేద్దాం. అంటే కప్ తోటి బయటకు రావాలని కోరుకున్నారు కదా, మరి తన రియాక్షన్ ఎలా ఉంది బయటకు వచ్చిన తర్వాత? లేదు, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. బికాజ్ నేను అంత బాగా ఆడతాను, ఫిజికల్ గేమ్స్ అంత బాగా ఆడతానని తను ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో నువ్వు ఎంత బాగా ఆడతావు, ప్రతి గేమ్ ఇలా విన్ అవుతావు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు అక్కడే మీరు నెగ్గేశారు అని చెప్పేసి చెప్పింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంచి కాస్ట్యూమ్స్ ఎవరైనా వేసుకుంటారండి. ఇప్పుడు నేను హీరోలా తయారయ్యి కళ్ళజోడు పెట్టుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు చెప్పండి? నేను అక్కడికి వెళ్ళింది ఏంటి, జనాల్ని నవ్వించాలనే ఉద్దేశంతో. నాకు మంచి కాస్ట్యూమ్స్ వచ్చాయి, నాకు మంచి షూ అవన్నీ వచ్చాయి. బట్ అందరిలాగా రెడీ అయిపోయి నేను మేకప్ వేసుకొని కూర్చుంటే జనాలు ఎంటర్టైన్ చేయాలి, జనాల్ని ఏదో గెటప్ వేసి నవ్వించాలి. మనం చూడంగానే స్క్రీన్ మీద చూడంగానే జనాలు కొద్దిసేపు అలా రిమోట్ పక్క ఛానల్ పెట్టకుండా అలా ఆగాలి. అంటే మనం ఏదో డిఫరెంట్గా కనపడాలి, డిఫరెంట్గా నవ్వించాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళటంతోనే ఒక 2 జతలు లుంగీలు అలా కొత్త కాస్ట్యూమ్స్ అలాంటివి నేనే తీసుకుని వెళ్ళాను. బికాస్ జనాలు నవ్వించాలి కాబట్టి, అంతే, దాని గురించి అంతే. బ్రదర్ కదండి, కష్టపడాలి కదా, తప్పదు కదా. అమ్మా ప్రభంజనమా వెళ్ళేలోపు చెప్తానమ్మా. ఇప్పుడే అరిచేసాను అనుకో, వాయిస్ పోయింది అనుకో, మళ్ళీ సంజనా గారిలా చేయాలి నేను. సో అందుకోసం అమ్మా. మీరు విన్నర్ అవ్వకపోవడానికి కారణం మెయిన్ గా నామినేషన్స్ లేకి రాలేదనేసి అంటున్నారు. సో దానికి మీరేం చెప్తారేంటి? అంటే మెయిన్ రీజన్ అని నేను చెప్పకపోవచ్చు, కానీ వన్ ఆఫ్ ద రీజన్ అయితే నేను అది అనుకుంటున్నాను. ఎందుకంటే నామినేషన్స్లోకి రావాలి అని నాకు కొన్ని వీక్స్ గడిచిన తర్వాత అర్థమైంది, నామినేషన్స్లోకి వస్తేనే ఓట్ బ్యాంకింగ్ అనేది క్రియేట్ అవుతుంది, అప్పుడే మనకు అలవాటు పడిపోయి జనాలు ఓట్లు వేస్తారు అని. బట్ నేను ఎప్పుడు నన్ను నామినేట్ చేస్తారని భయపడేవాడిని కాదు, కానీ వేరే వాళ్ళని నామినేట్ చేయాలంటే చిన్న బాధ వేసేది. ఎందుకంటే వాళ్ళతో కలిసే కామెడీ చేసేవాడిని, వాళ్ళతో కలిసే వంటలు ఉండేవాడిని, వాళ్ళతో కలిసే ఫన్ క్రియేట్ చేసేవాడిని. అలా ఉండి ఒక్కసారిగా వీకెండ్ రాగానే వాళ్ళని మీరు ఇది చేశారు, మీరు ఈ తప్పు చేశారు అని వాళ్ళని ఏలైతే చూపించాలంటే నాకు ఎక్కడో చిన్న మొహమాటం ఉండేది, అండ్ చిన్న భయం బాధ అనిపించేది. అంటే నేను పక్కవారిలో తొందరగా
తప్పులు ఎతికే క్యారెక్టర్ కాదు నాది. సో దానివల్ల కూడా నాకు మైనస్ అయింది. నేను ఎక్కువ తప్పులు ఎతికేవాడిని కాదు ఎవరిలో, సర్లే మనోళ్ళే కదా ఏదో ఆడుతున్నారు కదా అలా వదిలేసేవాడిని. సో అది కూడా నాకు కొంచెం మైనస్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.